హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్కింగ్ మామ్స్ ఛానల్. బయట చల్లగా వర్షం పడుతున్నప్పుడు వేడిగా ఫిష్ ఫ్రై తినాలని ఎవరికుండా చెప్పండి. ఫిష్ ఫ్రై అంటే ఇష్టమే, కానీ బాబోయ్ ఆ ముళ్ళులతో వండుకోవడమే చాలా కష్టం అనుకుంటే మాత్రం ఈ వీడియో చూసేయండి. సింపుల్గా ముళ్ళులు గుచ్చుకోకుండా ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ స్టెప్స్ ఫాలో అయిపోయి ఫిష్ ఫ్రై చేసేసుకొని మంచిగా ఎంజాయ్ చేసేయండి. అసలే బోనాల సీజను, చికెన్ మటన్ ఆబ్వియస్గా ఉంటాయి. ఈ ఫిష్ ఫ్రై కూడా పెట్టి చూడండి, ఇంటికి వచ్చిన గెస్ట్ థ్రిల్ అయిపోతారు. టేస్ట్ అంత యమ్మీగా ఉంటుంది. ఒక్కసారి రెసిపీ అయితే ట్రై చేసేయండి. ముందుగా ఫిష్ ఇక్కడ నేను 1.5 kg తీసుకున్నాను. సో ముక్కలైతే ఈ థిక్నెస్లో కట్ చేయించుకోండి ఫ్రై కోసం. సో నీట్గా క్లీన్ చేసేసుకొని ఉప్పు పసుపు వేసుకొని కడిగి పక్కన పెట్టుకొని వేరే ఇంకో గిన్నెలో 4 టేబుల్ స్పూన్స్ కారం, 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి, అలాగే ఇది గరం మసాలా ప్లస్ కొద్దిగా అజినోమోటో అది వేసేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1.5 మీడియం సైజ్ లెమన్ పిండుకొని ఈ మిక్చర్ అంతా బాగా ఫస్ట్ కలుపుకోండి. ఇది కలుపుకున్నాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అబౌట్ 1.5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా కలిపేసుకోండి. ఈ మిక్స్చర్ని ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఫిషెస్ ఉన్నాయి కదా, ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ ఇండివిజువల్గా తీసుకొని ఈ మసాలా అంతా ఆ ఫిషెస్కి పట్టించేసేయండి. ఇలా చేసుకుంటే మనకి ముళ్ళులు అనేవి గుచ్చుకోవు. మీరు డైరెక్ట్గా ఫిషెస్ పైన ఉప్పు కారం చల్లి అది మిక్స్ చేసుకోవాలంటే చాలా కష్టం. సో ఇట్లా ట్రై చేయండి, మీకు ముళ్ళులు గుచ్చుకోకుండా ఈచ్ అండ్ ఎవ్రీ పీస్కి ఉప్పు కారం అనేది మంచిగా పడుతుంది. అలా కలుపుకున్న పీసెస్ ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకొని మనం ఎప్పుడైతే ఫిష్ ఫ్రై చేసుకోవాలనుకుంటున్నామో అప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ తీసుకొని ఆల్రెడీ మనం ఉప్పు కారం కలిపి పెట్టుకున్న ఫిష్ పీసెస్లో వేసుకొని మంచిగా కలిపేసుకోండి. సో నేను ఆల్రెడీ ఉప్పు కారం చూశాను, అంతా మంచిగా సరిపోయింది. ఇక్కడ ఒక ఐరన్ పెనం తీసుకొని అందులో ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఒక 2 or 3 రెమ్మలు కరివేపాకు ఫ్రై చేసుకోండి. ఇలా చేసుకుంటే ఏంటంటే ఆయిల్లోకి కరివేపాకు ఫ్లేవర్ అనేది ఇన్ఫ్యూజ్ అవుతుంది. సో మనం ఫిష్ ఫ్రై చేసుకుంటున్నప్పుడు ఆ పీసెస్కి నీచు వాసన రాకుండా ఈ కరివేపాకు ఫ్లేవర్ అనేది బ్యాలెన్స్ అవుట్ చేస్తుంది, అలాగే టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. సో ఇప్పుడు మనం తీసేసుకున్న కరివేపాకు తీసేసుకున్నాక ఇందులోకి ఫిష్ పీసెస్ అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఈ ఫ్రై చేసుకుంటున్నప్పుడు ఫ్లిప్ చేయడానికి మీకు ఒక టిప్ ఏంటంటే డైరెక్ట్గా ఆయిల్ మీద ఫ్లిప్ చేసేయకుండా పక్కన పీస్ హెల్ప్ తీసుకొని ఫస్ట్ ఆ పీస్ మీద వేసి తర్వాత జరుపుకుంటే మనకి ఆయిల్ అనేది మన మీద స్పిల్ అవ్వకుండా ఉంటుంది. సో ఇట్లా ఒకసారి ట్రై చేయండి ఈజీగా. కొంతమందికి ఫ్లిప్ చేయాలంటే భయపడతారు, ఆయిల్ ఎక్కడ మీద పడుతుందో అని. ఈ టిప్ ఫాలో అవ్వండి, ఈజీ అయిపోతుంది. లేదంటే ఇంకొక స్పూన్ ఆర్ గరిట పెట్టుకొని కూడా మీరు తిప్పుకోవచ్చు. ఇదైతే సింపుల్గా ఉంటుంది కొంచెము. సో పీసెస్ ఏంటంటే కొంచెం హార్డ్ అవ్వాలి. అలా హార్డ్ అయిపోయాక మనం ఇలా కార్నర్స్కి పీసెస్ పెట్టుకుంటే ఏంటంటే మనం నెక్స్ట్ బ్యాచ్ ఫ్రై అయిపోయేలోపు మనకి ఈ పీసెస్కున్న ఆయిల్ అంతా మనకి సెంటర్లోకి వచ్చేస్తుంది. సో అప్పుడు ఫిష్ పీస్ అనేది ఆయిల్ ఎక్కువ పీల్చదు. సో ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ యూజ్ చేస్తున్న పెనానికి ట్రిపుల్ సైజ్లో ఫిష్ ఫ్రై చేసుకోవడానికి ఒక పెనం ఉంటుంది. సో చాలా స్పేస్ ఉంటుంది మనకి ఫిష్ పీసెస్ ఫ్రై చేసుకోవడానికి. సో అక్కడ నేను డాడీ నుంచి తెలుసుకున్నదనమాట. సో చూస్తున్నారు కదా, ఈ ఫిష్ పీసెస్ ఫ్రై అయిపోయేలోపు మనకి అందులో ఉన్న ఆయిల్ అంతా సెంటర్కి వచ్చేసింది. నేను తీసి పక్కన పెట్టేసుకున్నాను. సేమ్ ఈ పీసెస్ కూడా ఫ్రై అయిపోయాక కార్నర్స్కి పెట్టేసుకొని నెక్స్ట్ బ్యాచ్ ఫ్రై చేసుకోండి. సో ఇట్లా చూస్తున్నారు కదా ఎంత ఈజీగా అయిపోతాయో. సో ఒకసారి ఈ రెసిపీ ఫాలో అయిపోండి. ఇక్కడ నేను ప్లేటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ప్లేటింగ్ పెద్దగా ఇది హడావిడి ఏం చేయట్లేదు. జస్ట్ ఫిష్ పీసెస్కి ఆనియన్ అండ్ నిమ్మకాయ పెట్టుకొని తిన్నామంటే మాత్రం సూపర్ యమ్మీగా ఉంటుంది. ఒకసారి ఈ రెసిపీ ఫాలో అయిపోయి మీకు ఎట్లా అనిపించింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. రెసిపీ అయితే పక్కా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అందించండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
ప్లేటింగ్ తర్వాత నెక్స్ట్ ఏంటి, టేస్టింగే. ఇక్కడ మంచిగా ఆనియన్ అండ్ లెమన్స్తో ఫిష్ అయితే నేను మంచిగా ఎంజాయ్ చేసేస్తున్నాను. లెమన్ పీసెస్ పైన మంచిగా స్క్వీజ్ చేసేసుకొని ఆనియన్ పెట్టుకొని అలాగే ఫ్రై అయిపోయిన కరివేపాకు పెట్టుకొని తింటుంటే మాత్రం సూపర్ యమ్మీగా ఉంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ రెసిపీ చాలా నచ్చుతుంది మీ అందరికీ. నా బోనాలు నేనైతే ఇట్లా ఎంజాయ్ చేయబోతున్నాను. మీరు ఎట్లా ఎంజాయ్ చేస్తారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. See you until next time. Bye bye.